హాయ్ అండి. ఓం సాయిరామ్. నా అనుభవం నేను చెప్తున్నానండి. ఆహ్, అసలు తల్లిదండ్రులు ఎలాగుండాలండి, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అసలు ఫస్ట్ అండి. ఆడపిల్ల అవ్వండి, మగపిల్లలు అవ్వండి. ముందు మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అసలు భర్త అన్న వాళ్ళు చాలా ప్రేమగా, అనురాగంగా చూసుకోవాలండి. పిల్లలు మనం ఫుడ్ ఎలాగ తింటామో అలాగే భార్యని చాలా ఇదిగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలండి. అప్పుడు ఆ పిల్లలు కూడా అలాగే ప్రేమగా పుడతారండి. గొడవలు ఇవన్నీ ఉండకూడదు అసలు. భార్యని చాలా జాగ్రత్త చూసుకోవాలి. మంచి ప్రోటీన్ అయిన ఫుడ్ ఇవ్వాలి. మంచి ప్రశాంతమైన ఇది ఇవ్వాలండి. ఎక్కడైనా తీసుకొని వెళ్ళడం, ఇంట్లో గొడవలు లేకుండా అలాగ ఉంటేనే పిల్లలు ప్రశాంతంగా పుడతారండి. మనం ఎలాగ రియాక్ట్ అవుతామో అలాగే పిల్లలకు కూడా అదే ఇది వస్తుందండి. నా అనుభవంతో చెప్తున్నాను నేను. అందు గురించి మనం భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే అన్ని మంచి మంచి పనులు చేయాలండి. దైవభక్తి ఉండాలి, మంచి పనులు చేయాలి, దానాలు ధర్మాలు ఇవన్నీ చేయాలండి. ప్రశాంతంగా ఉండాలి. కోపం కూడా తెచ్చుకోకూడదండి. అరవడము, దెబ్బలాడుకోవడం ఇవన్నీ చేయకూడదండి అసలు. అది చాలా ముఖ్యమండి. ఆ పిల్లలు పుట్టిన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం ఎంతో కేర్ తీసుకోవాలండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ధైర్యం నేర్పించాలి. ఆడపిల్లలు అవ్వండి, మగపిల్లలండి, పిరికితనం అనేది ఉండకూడదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని పనులు కూడా నేర్పించాలండి. ఆడపిల్లలకి అసలు ముఖ్యంగా నేర్పించాలండి. ఆడపిల్లలు మగపిల్లలనే కాదు, ఇద్దరికీ నేర్పించాలని. ఎప్పటికి ఏది అవసరం వస్తుందో తెలియదండి. ఈ కాలంలో అయితే చదువు అని చెప్పేసి వదిలేస్తున్నారండి. కాదండి, ఇంటి పనులు కూడా రావాలి. ఆ పనులే రేపు అత్తగారింటికి వెళ్ళినా, రేపు ఎప్పుడైనా వేరేగా ఉన్నా కూడా, భర్తతో ఉన్నా కూడా వంట, శుభ్రము అన్నీ చిన్నప్పుడే నేర్పించాలండి మనము. ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవడము, ఎవరి చిన్న డ్రాయర్ ఉతుక్కోవడము, ఎక్కడ ప్లేట్ తీసి అక్కడ పెట్టడం అండి. ఆ గ్లాసు నీళ్ళు తాగిన తర్వాత అది దీంట్లో సింకులు వేయడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు నేర్పాలండి పిల్లలకి. అప్పుడు వాళ్ళ పనులు వాళ్ళకి ఇది తెలుస్తుందండి. అలాగ పెద్ద అయిన కొలిది అలాగలా ఒక్కొక్క పని నేర్పించాలి. వంట తప్పక నేర్పించాలండి ఆడపిల్లలకి. పెద్దోళ్ళని ఎలా గౌరవించాలి, ఇంటికి వచ్చిన అతిథులకి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమని చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మన అతిథులకి ఇవ్వాలని చెప్పేసి. మనము ఎందుకులే మనం రానివ్వమండి. అది కంపల్సరీగా ఆడపిల్లలకి నేర్పించాలి. అలాగే చిన్న చిన్న వంట పనులు కూడా నేర్పించాలండి. అప్పుడు వాళ్ళకి అన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడంటే యూట్యూబులు చూసి నేర్చుకుంటున్నారు. కానీ ఎంతోమంది పిల్లలు ఇప్పుడు బయట నుంచే తెచ్చుకొని వండకుండా, ఇంట్లోని భర్తలకు వండకుండా బయట తింటున్నారు. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అలా కాకుండా నీట్గా ఉంచడం, బెడ్ సర్దడము అలాంటివన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. అప్పుడే కదా తల్లిదండ్రులకి ఏదైనా ఒంట్లో బాగాలేకపోయినా నేర్చుకుంటారు వాళ్ళు. అలాంటివన్నీ పిల్లలకి నేర్పాలండి. అది చదువు ఒక్కటే కాదండి, తెల్లవారు లెగడము, దైవభక్తిది కూడా నేర్పించాలండి. వాళ్ళు వద్దన్నా కూడా 10 సార్లు వద్దన్నా కూడా మనం తల్లి అన్న వాళ్ళం ఏంటంటే మనం వాళ్ళ చెవిలో వేస్తుండాలండి మంచి మాటలన్నీను. రామాయణము, భారతము ఇలాంటివన్నీ మన సంస్కృతి గురించి కూడా తెలియాలండి. మా ఆడపిల్లకి అవ్వండి, మగపిల్లలకు కూడా ఈ కాలంలో ఎంతో అవసరం అండి. వాళ్ళు నేర్చుకుంటే కదా రేపు భార్యకు తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి అవుతుంది. లేకపోతే వాళ్ళ భార్యాభర్తలు పెద్ద ఎంత తేటు కూడా రాదండి. మగవాళ్ళని చెప్పేసి అలాగా అన్నీ అందించాల్సి వస్తుందండి. ఆ అలవాటు మట్టు చేయకూడదని నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.